This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరి సాగులో తెలంగాణ నెంబర్ 1. సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్పంచ్ కుర్చీలో కూర్చున్న శునకం, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. శాతవాహనలో కొనసాగుతున్న దోస్తు ప్రక్రియ. జూన్ 6వ తేదీలోపు సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచన. ఇక వార్తల వివరాలు. వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని, కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణమే తప్పుడు నిర్ణయమని రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో చేపట్టిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 4 జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో వరి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయా అంశాలపై ప్రధానంగా చర్చ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్తో పాటు నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, వారి హయాంలోనే కూలిందని చెప్పారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోవడం కూడా ఒక రికార్డేనని ఎద్దేవా చేశారు. విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కూడా చెల్లదని చెబుతున్నారని, జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ విచారణ జరుగుతుందన్నారు. నోటీసులు అందగానే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నాడు తుమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టు కడితే 37 కోట్ల ఖర్చుతోనే పూర్తి అయ్యేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. వరి ధాన్యం సేకరణలో మే నెలలోనే 13,000 కోట్లు పేమెంట్ చేశామన్నారు. ఇప్పటి వరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగిలో తెలంగాణలో 130 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించడం ఒక రికార్డేనని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూసేసిన సందర్భంగా వరి ధాన్యం ఎక్కువగా పండిందని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నిరుపయోగంగా ఉన్న వాటిని వాడకపోయినప్పటికీ వరి ధాన్యం పంటలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. సన్నరకం వడ్లను బాయిల్డ్ రైస్ మార్చడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో 3 కోట్ల మందికి కడుపు నింపే ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28 మే, అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసన సభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం
సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రి గారితో మాట్లాడండి, కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వరి ధాన్యం ఉత్పత్తికి కరీంనగర్ జిల్లా ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. 10 ఏళ్లలో పేదవారికి గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వలేదని చెప్పారు. ఏడాదిలోనే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలియజేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరగడం లేదని, ఇక్కడ ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. కబ్జా అయిన భూములను తిరిగి భూభారతి ద్వారా స్వాధీనం చేసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా బిడ్డగా అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కరీంనగర్ జిల్లాను ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉండడం తమ అదృష్టమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 1 ఎకరం ఎండకుండా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం బ్యారేజీ లేకున్నా, నీరు రాకున్నా వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా జరిగిందని గుర్తు చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుండి భూభారతి అమల్లోకి వస్తుందని, భూదార్ కార్డు ద్వారా భూముల చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుందన్నారు. ప్రధానమైన 4 అంశాలకు సంబంధించి సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించినటువంటి వరి కొనుగోలు మా జిల్లాలో గత 10 సంవత్సరాలుగా అధిక తూకం మీద అనేక సందర్భాల్లో రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు సంతోషంగా ఎటువంటి అధిక తూకం పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రైస్ మిల్లర్ల ఆలోచన కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కొనసాగి ఎక్కడ కూడా జిల్లా రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇందుకు సంబంధించి సహకరించి అధిక తూకం సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసినారు. ఈ జిల్లాకు సంబంధించి ఎందుకంటే వరి ధాన్యానికి ఒక కేంద్ర భండాగారం ఇక్కడ మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా వరికి సంబంధించినటువంటి ఉత్పత్తిలో గోదావరి జిల్లాలతో పోటీ పడేటువంటి సందర్భంలో కొనుగోలు అనేటువంటిది ప్రతిసారి మాకు ఒక ఎపిసోడ్ లాంటిది. గత 10 ఏళ్ళుగా రైతులు ఇబ్బంది పడ్డారు. మనం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా అధిక తూకానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాని తర్వాత సరే ఆది శ్రీనివాస్ గారి దగ్గర చిన్న రవాణా సౌకర్యం, ఎక్కడైనా రవాణా పరంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రవాణా శాఖ అధికారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా గతంలో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం. ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మేమిచ్చినా పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చినా లేకుంటే మా గౌరవ శాసన సభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం, ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసన సభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాం, ఎవరికి సంబంధించి ఏదో కొత్త ప్రయత్నంలో వారికి ఇస్తే ఉంటుందని కాకుండా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే బాధ్యత ఈరోజు. సో ఆ బాధ్యత భాగంలో అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి. ఆ అర్హత గల వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్కి నేను మనవి చేస్తూ మరొకసారి నేను మా పాత్రికేయ మిత్రులకు కానీ మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయండి. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, 1 కాదు 2 కాదు, గత సంవత్సరంన్నర నుంచి మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఇంకో పరంగా ఇచ్చిన హామీలతో పాటు మరి అవసరాలను బట్టి కొత్తగా కార్యాచరణ తీసుకునే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. వారన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ చాలా కష్టపడి పనిచేస్తా ఉన్న మా ప్రభుత్వ ఉద్యోగులు. సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో ఓ శునకం ఆ పదవి కుర్చీలో కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో శునకం కూర్చున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో ఓ శునకం కూర్చుంది. దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని, ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు తక్షణమే నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నాం? వస్తున్నది సర్పంచ్, కొద్దిగా లేవు కూర్చో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావేంది నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్.
సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నాం? వస్తున్నది సర్పంచ్, కొద్దిగా లేవు, కూర్చో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావు నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్. శాతవాహన విశ్వవిద్యాలయంలో దోస్తు ప్రక్రియలో భాగంగా మొదటి విడత సీట్లలో ఉన్నత విద్యామండలి శాతవాహన పరిధిలో మొత్తం 36,540 సీట్లకు గాను మొదటి విడతలో 5,931 సీట్లను కేటాయించిందని దోస్తు కోఆర్డినేటర్ శ్రీరంగ ప్రసాద్ అన్నారు. మరో 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొదటి విడతలో 13 ప్రభుత్వ కళాశాలలో 297 మంది విద్యార్థులకు సీట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 2,047 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించిందని చెప్పారు. 60 ప్రైవేటు కళాశాలలో 3,587 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామన్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ల రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. లేని పక్షంలో సీటు రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై వైద్యశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో సమావేశం నిర్వహించారు. నగరంలోని వైద్యశాఖ కార్యాలయంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ అధ్యక్షతన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరుపై సమీక్షించారు. ఈ నెలలో లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 5 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్లు గర్భంలోని పిండం ఆడ మగ అనేది తెలియపరచడం చట్టరీత్యా నేరమన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, పుట్టబోయే ఆడబిడ్డ మగ అని చెప్పకూడదని బోర్డులు స్కానింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఓడిటి ఉమాశ్రీ, సనా జవేరియా, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలపై కరీంనగర్లో సమావేశం నిర్వహించారు. నగరంలోని ముగరాంపూర్లోని VMC కాలేజీలో విలేకరులు, విద్యార్థి సంఘాల అంశాలపై చర్చ కొనసాగింది. విద్య, వైద్యం, నిరుద్యోగ, ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చించామని రాష్ట్ర ADJF కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైద్యంలో దోపిడీ పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయని, ఎలాంటి పోరాటానికైనా మీడియా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక కరీంనగర్ విద్యాసంస్థలో ఓల్డ్ VMC క్యాంపస్లో విలేకరులు, విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశం లోపల అంశాలు విద్య, వైద్య, అలాగే నిరుద్యోగ సమస్య, ప్రజా సమస్యలపైన ఇటు విద్యార్థి సంఘాలు అలాగే విలేకరులు చర్చించరింది. ఈ సమావేశాన్ని ADJF
ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అట్లాగే మల్లయుద్ధుల జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా ఉమ్మడి కన్నూరు జిల్లాలో విద్యలో జరుగుతున్న అవినీతి సంబంధించి కావచ్చు, వైద్యలో జరుగుతున్న అవినీతి సంబంధించి కావచ్చు, పుస్తకాల వ్యాపారాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వీటి విషయమై విద్యార్థి సంఘాలు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అట్టి విషయమై విలేకరులతో మాట్లాడుతూ వీటి పరిష్కారం ఏం చేద్దామని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. అట్లాగే ఈ విద్యా సంస్థలో జరుగుతున్నట్టు ఈ అవకతవకలు ఏవైతున్నాయో వీటిని విద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్దామంటే వాళ్ళు కూడా సరిగా స్పందించలేదని చెప్పేసి విద్యార్థి నాయకులు అంటూ ఉన్నారు. అట్లాగే వైద్యలో కూడా హాస్పిటల్స్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అనవసరం టెస్ట్ చేస్తూ అనవసరంగా ఈ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. వీటి విషయం కూడా మనం పోరాడాలి. అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతున్నాయో వాటి విషయం కూడా మేము పోరాడతామని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు విలేకరులు చెప్తే, మేము చేసే పోరాటాలు కావచ్చు, మేము మీకు చూపించే సమస్యలు కావచ్చు, వాటిని మీరు ప్రచురించి ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి విద్యార్థి నాయకులు మాతో చెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ మొత్తంలో డబ్బును అందజేసింది. కరీంనగర్కు చెందిన సాయి కుమార్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సాయి కుమార్ తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించింది. దాదాపు 1,90,00,000 ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసి అందించింది. జనవరి 17, 2025లో టాటా ఏఐఏ అడ్వైజర్ గా ఉన్న షేర్పల్లి ఆంజనేయులు ద్వారా వార్షిక ప్రీమియంగా 1,25,127 చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నాడు. మార్చి 9, 2025న రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. నామినీగా ఉన్న అంకం గారి ప్రసన్న అకౌంట్లో 1,90,00,000 జమ చేశారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ భరణి యారడా, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి సంబంధిత పత్రాలను కుటుంబీకులకు అందజేశారు. ప్రతి కుటుంబం టర్మ్ పాలసీ తీసుకోవాలని టాటా ఏఐఏ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఎంప్లాయీస్ ఆదర్శ కుమార్, లీడర్స్ రాయపోలు ప్రసాద్, దూలం రమేష్, గూడెల్లి రాజు, నరేందర్ రావు, అడ్వైజర్లు షేర్పల్లి ఆంజనేయులు, విద్యాసాగర్, వెన్నెల స్వామి పాల్గొన్నారు. జనవరిలో సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తి మన దగ్గర టర్మ్ పాలసీ తీసుకోవడం జరిగిందండి 1 crore. సో తను అన్ఫార్చునేట్లీ అనుకోకుండా 1.5 monthలోనే యాక్సిడెంటల్ ద్వారా రిస్క్ జరిగిందండి తనకి. సో మనం 1.5 monthలో రిస్క్ జరిగిన కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనల్ని అప్రోచ్ అయ్యి క్లైమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ ద 1 month లోపల 1 crore కవరేజ్తో పాటు తను తీసుకున్న అడిషనల్ రైడర్ 90 lakhs బెనిఫిట్, అంటే ఓవరాల్గా 1,90,00,000 అనేది మన నామినీ అయిన తన వైఫ్కి ఈరోజు మనం చెక్ ఇవ్వడం జరిగిందండి. సో అంటే నేను ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అనగానే అందరికీ ఒక సేవింగ్ అనే ఫీలింగ్లో లేకపోతే ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో మాత్రమే చూస్తున్నారు. బట్ ఏంటంటే తను ఇప్పుడు సాయి కుమార్ గౌడ్ అనే పర్సన్ 35 years old, జస్ట్ 35 years old అండి. అండ్ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి, ఆయనకి 2 పిల్లలు, చిన్న పిల్లలు, ట్విన్స్ అండి. వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎట్లా నీడ్ అనేది అది ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి. సో తను ఇప్పుడు టర్మ్ పాలసీ ద్వారా 1,09,00,000 ద్వారా దానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్కు అది యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనగానే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలామందికి తెలియదండి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ మీన్స్ టాటా అండి. ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ, మా ఆఫీసులో ఉన్న సిబ్బంది అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. We thought for something else this platform for future education. అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని మేము అనుకున్నాము, లైక్ దేనికైనా యూజ్ అవుతుంది అనేసి. కానీ వీ డోంట్ నో సంథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికోసం వస్తుందని. నెవర్ ఎక్స్పెక్టెడ్. వీల్ నో ఆల్సో నమ్మలేకుండా ఉంది దీనికోసం ఎందుకు వస్తుంది అనేసి. కానీ లైక్ అయినా లేకున్నా లైక్ మాకు ఒకటి పెట్టిండు, లైక్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేసి. ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఏఐ కాన్సెప్ట్ కుండలి గోడ ప్రతిని ఆకాష్ చీఫ్ అకాడమిక్ హెడ్ ధీరజ్ కుమార్ చేతుల మీదుగా కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్మీడియట్, నీట్, ఐఐటి కోచింగ్ తీసుకునే విద్యార్థులకు సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఏఐ కాన్సెప్ట్ కుండలి ద్వారా విద్యార్థులకు బోధన మరింత సులభతరం కానుంది. మొట్టమొదటిగా ఆకాష్ ఇన్స్టిట్యూట్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని అకాడమిక్ హెడ్ ధీరజ్ కుమార్ అన్నారు. నీట్ చదవాలనుకునే విద్యార్థులు తమ సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ విద్యా సంస్థల తెలంగాణ హెడ్ అమిత్ కుమార్,
తెలంగాణ బిజినెస్ గ్రోత్ హెడ్ భరత్ కుమార్, రవికిరణ్, పెద్ది నిరంజన్, సుమన్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటే కరీంనగర్లో మన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు నీట్లో కానీ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో కానీ, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ తదితర కాలేజీల్లో సీట్లు సాధించారు. ఈరోజు ఆకాష్ ఒక ఇన్నోవేటివ్ ఏఐ ఎనేబుల్డ్ టూల్ కాన్సెప్ట్ కుండ్లీని తీసుకొచ్చారు మన కరీంనగర్కి. ఈ ఏఐ ఎనేబుల్డ్ టూల్ ద్వారా ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంటు తను ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఏ టాపిక్లో వీక్ ఉన్నాడు అనేది గైడెన్స్ చేస్తుంది. దాంతో మా యొక్క అధ్యాపకులు ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వీళ్ళందరూ గైడెన్స్తో డెఫినెట్గా నీట్ 2026లో కానీ డెఫినెట్గా వాళ్ళు మంచి మంచి మెడికల్ కాలేజ్లో సీట్లు సాధిస్తారు. థ్యాంక్ యూ. మాదిగ సామాజిక వర్గానికే మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయన విద్యావంతుడు, సౌమ్యుడని, అన్ని అర్హతలున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి చెందిన సుద్దాల దేవయ్య, కొప్పుల ఈశ్వర్లకు మంత్రి పదవి కేటాయించారని గుర్తు చేశారు. మాదిగ కులానికి చెందిన తాటికొండ రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తొలగించి అవమానించారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సుద్దాల లక్ష్మణ్, కోండ్ర సంపత్, గోష్కి శంకర్, ఆవారు లత, సిరిసిల్ల నరసయ్య, కేశవేణి రవీందర్, తప్పట్ల అంజయ్య, సంపత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో మరి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి ఆయన విద్యావేత్త, ఒక డాక్టరు, మరి సౌమ్యుడు, ఎలాంటి మరి రాజకీయాల్లో ఎవరికి కూడా నొప్పించినటువంటి వ్యక్తి మరి తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఉమ్మడి జిల్లా పరిధిలో 2 మంత్రి పదవులు మరి గౌరవ శ్రీధర్ బాబు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఉమ్మడి జిల్లా పరిధిలో 2 మంత్రి పదవులు ఉన్నాయని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాం, మాదిగ సామాజిక పరంగా మరి వర్గీకరణ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు చేయలేనటువంటి మరి కార్యాన్ని తన ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ పరంగా చూసుకుంటే మరి మాదిగల జనాభా ఎక్కువ ఉంది కనుక మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి మన కొప్పుల ఈశ్వర్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి కొప్పుల ఈశ్వర్ గారు కూడా అప్పుడున్న సమయంలో మాల సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ సుద్దాల దేవన్న కూడా మరి మాల సామాజిక వర్గం. అలాగే మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తాటికొండ రాజయ్య గారికి ఇవ్వచ్చు కానీ ఇచ్చింది, కానీ మరి ఇచ్చినట్టే ఇచ్చి తనను వెంటనే మరి పక్కకు పెట్టి అవమానపరిచింది. కాబట్టి మరి ఏ విధంగా చూసినా మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనేది మరి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ అనుచరులు కలిసే ప్రయత్నం చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరేందుకు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పురమల్ల అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అక్కడే నిలిపివేశారు. పోలీసులకు పురమల్ల శ్రీనివాస్ అనుచరులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని సీఎం ప్రకటించారని చెప్పారు. కేవలం బిల్డింగ్ కడితే చదువు రాదని, గతంలో తమ సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లకు ఎవరిని షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు. గురుకులాల్లో ఉన్న పిల్లలనా లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా
లేదా కొత్త వాళ్ళను తీసుకువస్తారా చెప్పాలన్నారు. ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవితకు పార్టీ మారే స్వేచ్ఛ ఉందని, అలాంటి ఆలోచన ఉంటే నిబంధనల ప్రకారం పార్టీ మారాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉండొచ్చని, కానీ కవిత పార్టీ మారుతుందని మాత్రం తాను అనుకోవడం లేదన్నారు. పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు ఏమైనా అంగట్లో సరుకులా అని ప్రశ్నించారు. సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను, లేని మాట అబద్ధం ఆడదు. అరే ఆమెనే మారుతుంది అనుకోండి, ఏంటి ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్ల సరుకు అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యేలు రావడానికి? వీళ్ళ కవిత గారు ఏదైతే ఉందో, బట్ ఫర్ కేసీఆర్ షీ ఈజ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. బట్ ఫర్ కేసీఆర్ షీ ఈజ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటాను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనైతే అనుకోనే. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారికి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేది మాత్రం అనేది పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనైతే అనుకోని అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత. జగిత్యాల జిల్లా రాయికల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలం కేవలం అరగుంటకే పరిమితం చేయడంతో లబ్ధిదారులకు నిరాశ మిగిలిందన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే బిల్లులు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. నిర్మాణ స్థల విస్తీర్ణం పెంచి అనుగుణంగా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అనిల్, మండల అధ్యక్షులు మల్లేష్, కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాణి సాయి కుమార్, ఉదయశ్రీ పాల్గొన్నారు. వాళ్ళకి లోన్ ఉంటుంది, మరి సివిల్ స్కోర్ ఉంటుంది. ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు, ధనవంతులు, ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఈ యొక్క రాజీవ్ వికాస పథకానికి ఎందుకు అప్లై చేసుకుంటారు? కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా నువ్వు ఇస్తా అంటే నేరుగా ఇంతమందికి పేదవాడైతేనే అది లోన్ తీసుకోవాలి. పేదవాడి కోసమే మీరు పథకం పెట్టారు. పేదవాడి కోసం పథకం పెట్టినప్పుడు స్ట్రేట్గా మేము ఇది ఇస్తాం, ఈ యూనిట్ పెట్టుకోండి అని చెప్పండి. మళ్ళీ దానికి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం పూర్తిగా కూడా ఇస్తా కానీ అనే రకంగా ఉన్నది. అసలు ఇచ్చేది దేవుడేరు, వచ్చేది దేవుడేరు. కాకపోతే ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి కావచ్చు, రాజీవ్ యువకాశం కావచ్చు, పూర్తిగా కూడా నీటి మూటలైన పట్టి అబద్ధాలు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అది ఇవ్వలేదు. పెన్షన్లు పెంచుతానన్నారు, అది ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్లు చేయుత కింద ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పెంచుతానన్నారు, అది ఇవ్వలేదు. దివ్యాంగుల పెన్షన్ ఇవ్వలేదు. విద్యా భరోసా కార్డు అన్నారు, అది ఇవ్వలేదు. ఏవి కూడా రైతు బంధు కూడా పూర్తి చేయలేదు. రైతు బీమా కూడా సక్రమంగా జరగలేదు. ఇలా వడ్ల కొనుగోళ్లలో ఫెయిల్ అయ్యారు. పూర్తిగా కూడా
ఏ పథకం అంటే ఏ పథకం కూడా పూర్తి చేయలేరు. కాబట్టి ఇవాళ మళ్ళా ఊళ్ళలోకి వెళ్దామంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్తామని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కడుపులో బిడ్డతో తెలంగాణ కోసం కోట్లాడానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. లేఖ లీక్ చేసింది ఎవరని అడిగితే తనపై పెయిడ్ ఆర్టిస్టులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, ఒకటి కాదు 100 సార్లు లేఖలు రాశారని స్పష్టం చేశారు. లేఖ చదివి కేసీఆర్ చించివేస్తారని చెప్పారు. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పారని అన్నారు. లీకు వీర్లను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారని మండిపడ్డారు. తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపడం లేదని అడిగారు. మరో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున చేస్తున్నారని తెలిపారు. కోవట్టులను ఎందుకు పక్కన పెట్టడం లేదన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావా అని, కాంగ్రెస్తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతుందన్నారు. కావాలనే ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.